తిరుపతిలో గోవులు చంపేశారని చెప్పి, లేదంటే పాస్టర్ ప్రవీణ్ చంపేశారని చెప్పి, వక్ఫ్ బోర్డుతో ముస్లింల పురోగతిని దెబ్బతీశారని చెప్పి అనేక రకాలైనటువంటి రాజకీయ కోణాలని మతపరంగా మార్చేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తాం. దీన్ని ప్రజలు నమ్ముతారంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రపతి ప్రభుత్వం పెట్టాలనేది ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. జగన్ బై బర్త్ క్రిస్టియన్. ఏదో ఈ తిరుమల సెట్ వేసుకొని తాడేపల్లి ప్యాలెస్లో ప్రసాదం తీసుకొని ఒక టిష్యూ పేపర్లో కట్టి పక్కనేయడం కాదు సనాతన ధర్మం అంటే. చేతులు కాలాక ఆకులు ముట్టుకోవటం అన్నట్టు ఏదో ఒక రకంగా దీని మీద బురద జల్లాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ వీళ్ళందరూ కలిసి చేసే కుట్ర అనమాట. 5 ఏళ్ల చరిత్రలో ఆయన ఏమన్నా ఒక దేవాలయంకి వెళ్ళి కానీ ఏదన్నా కానీ మంచి కార్యక్రమం చేశాడా? ఏం చేయలేదు. అందరూ తెలిసింది, ప్రజలకు తెలిసింది. ఆ రోజు విగ్రహాలు చోరీకి ఏమయ్యారు, రథదగ్నం జరిగిన రోజు ఏమయ్యారు, రథమేమో కరెంట్ షాక్ వాళ్ళు తగలబడిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో తగలబడిపోయిన కరెంట్ షాకు ఈ రథానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఈ కూటమి ప్రభుత్వం మీద ఎప్పటికీ బురద జల్లే కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడతారు తప్ప రెండో ఆలోచన వాళ్ళకి లేదు. అన్న 10 నెలల కూటమి ప్రభుత్వం పైన బురదజల్లే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఇతర రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో మనం చూస్తాం. తిరుపతిలో గోవులు చంపేశారని చెప్పి, లేదంటే పాస్టర్ ప్రవీణ్ చంపేశారని చెప్పి, వక్ఫ్ బోర్డుతో ముస్లింల పురోగతిని దెబ్బతీశారని చెప్పి అనేక రకాలైనటువంటి రాజకీయ కోణాలని మతపరంగా మార్చేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తాం. దీన్ని ప్రజలు నమ్ముతారంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే అతను నేను హిందువుని అని చెప్పుకునేంత సత్తా, దమ్ము, ధైర్యం అతనికి లేదు. ఎందుకంటే ప్రతిసారి తిరుపతి వెళ్తాడు. తిరుపతి వెళ్ళినప్పుడల్లా అతను రిజిస్టర్ లో నేను హిందువుని అనే సంతకం పెట్టగలిగే దమ్ము అతని దగ్గర ఉందా? ఆ దమ్ము లేనప్పుడు అతను హిందూ అని చెప్పుకునే కెపాసిటీ అతని దగ్గర లేదు. అవునా? మరి అతను హిందూ కాదు. సరే, ఇంకోటి మత రాజకీయాలు చేస్తున్నా అన్నాడు. ఆవులు అనేది తిరుపతిలో కొన్ని ఆవులు చనిపోతున్నాయి, కొన్ని వందల ఆవులు అని చెప్పి అన్నాడు. ఆవులు అనేది జనరల్ గా ఏంటంటే వయసు రీత్యా కొన్ని ముసలి చనిపోతా ఉంటాయి, కొన్ని అనారోగ్య రీత్యా చనిపోతాయి. అంతేగాని దానిలో కేవలం మతతత్వంగా ఆవులు కావాలని చెప్పి చంపేశారు అనేది అది మాత్రం అది కరెక్ట్ కాదు. ఇంకోటి కొన్ని వక్ఫ్ బోర్డు లో ముస్లింస్ కేమో అతనేమో ఇండైరెక్ట్ కేంద్రంలో సపోర్ట్ చేస్తాడు, రాష్ట్రంలోకి వచ్చేప్పుడు జనాలు రెచ్చగొడతాడు. జగన్మోహన్ రెడ్డి నీ రెచ్చగొట్టే విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు. ఏదో ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి రాష్ట్రపతి ప్రభుత్వం పెట్టాలనేది ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఈ ఆంధ్ర ఉన్న ప్రజలు మొత్తం బాగా మీరిపోయారు. నువ్వు చేసే ట్రిక్స్ ప్లే చేసినా గానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో అవి సఫలీకృతం కాదు. ఆల్రెడీ జనాలు నిన్ను తిరస్కరించారు. నిన్ను 11లో కూర్చోబెట్టారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పటికన్నా మారు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే 100 గోవులు చనిపోయాయని చెప్పి చేసినటువంటి ఆరోపణ బహిరంగ చర్చకి తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపుగా 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మంత్రి పిలుపునిస్తే అక్కడికి రాకుండా రోడ్ల పైన పడుకొని చిన్న స్టంట్ చేసినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి మేము వస్తే సమాధానం చెప్పలేరని మాట్లాడేటువంటి రోజా, దీన్ని ఎలా చూడొచ్చు? బొమ్మన కరుణాకర్ రెడ్డి అనే అతను ఒక క్రిస్టియన్. యాక్చువల్ గా అతనికి సిటీ బోర్డు చైర్మన్ ఏంటి అది చాలా రాంగ్ మిస్టేక్. అది అతనికి హిందూతత్వం గురించి మాట్లాడే ఆలోచన అర్హత అనేది లేదు అసలు. యాక్చువల్ గా అతను క్రిస్టియన్ కి అసలు ఆ పదవి ఇటువే రాంగ్ అనేది. ఏంది అతని టైంలో లేవా గోవులు చనిపోలేదా? కరుణాకర్ రెడ్డి అనే టైం అతను ఉన్నప్పుడు పదవి పీరియడ్ లో గోవులు చనిపోలేదా? చనిపోయాయి, కానీ దాన్ని మాత్రం పాయింట్అవుట్ చేయాలి. ఇప్పుడు ఏదో కొత్తగా గోవులు చనిపోతున్నాయి. గోవులు అన్నాక వయసు రీత్యా కొన్ని పెద్ద అవుతూ ఉంటాయి, కొన్ని అనారోగ్య రీత్యా చనిపోతా ఉంటాయి. దాన్ని ఏదో పాయింట్అవుట్ చేసి గోవులు ఇప్పుడే చనిపోతున్నాయి, దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూటమి టీడీపీ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం మాత్రం చేస్తుంది. ఇదే అంశం పైన మాజీ మంత్రి రోజా మాట్లాడితే మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక మేము అడిగే ప్రశ్నలకు భయపడిపోయి వీళ్ళు కావాలని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పి మాజీ మంత్రి రోజా మాట్లాడారు. ఇది టీడీపీ ప్లస్ కూటమి ప్రభుత్వం. ఇక్కడికి ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లాగా హౌస్ అరెస్ట్ చేసే గవర్నమెంట్ కాదు ఇది. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళు నిరసన తెలపడానికి, దానికి ఫ్రీడమ్ ఉంది, తెలుపుకోమని చెప్పండి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇంకా మేము హౌస్ అరెస్ట్ చేశారు అంటే రోడ్డు మీద వచ్చారుగా, మీరు అవసరం చేయలేదు కదా. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే క్రమంలో భాగంగా 10 నెలల కూటమి ప్రభుత్వం పైన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మతపరమైనటువంటి రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం. ఏదైతే తిరుపతిలో 100 గోవులు చనిపోయాయని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ మరణం వెనక కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి, వక్ఫ్ బోర్డుతో ముస్లింలను కూడా అణచివేస్తుంది అని చెప్పి, ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు, మతపరమైన
అనేటువంటి ఆరోపణలు, మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తా ఉన్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్ బై బర్త్ క్రిస్టియన్. అతను బాప్టిజం తీసుకున్న వ్యక్తి. ఏదో ఈ తిరుమల సెట్ వేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో ప్రసాదం తీసుకొని ఒక టిష్యూ పేపర్ లో కట్టి పక్కనేయడం కాదు సనాతన ధర్మం అంటే. తరతరాల నుంచి వస్తున్న ధర్మం ఇది. అది ఇప్పటికీ ఉంటది. కూటమి ప్రభుత్వంలో అది వర్ధిల్లుతుంది, ఇప్పటికీ వర్ధిల్లుతుంది, ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు హిందూ దేవాలయాలపైన, హిందూ దేవతా విగ్రహాలపైన, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి రథం పైన కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితులు చూసాం. రాములవారి విగ్రహం తలపగలగొట్టినటువంటి పరిస్థితులు చూసాం. విజయవాడలో అమ్మవారి విగ్రహాల ఏదైతే వెండి విగ్రహాల చోరీ మనం చూసాం, విగ్రహాల ధ్వంసం చూసాం. ఆంజనేయ స్వామి తల పగలగొట్టినటువంటి, ముక్కు పగలగొట్టినటువంటి ఇన్ని ఘటనలు జరిగినప్పుడు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు, హిందుత్వాన్ని గురించి మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజు మేము హిందుత్వానికి అండగా ఉంటామని మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? సనాతన ధర్మంలో రథాన్ని తగలబెట్టినప్పుడు రథం తగలబెడితే నరసింహస్వామి కోపడతాడా, ఆంజనేయ స్వామి చేయరు కొడితే ఏమన్నా అయిపోద్దా, భూప్రళయం వస్తా అన్న కొడాలని ఏమయ్యాడో మీరు చూశారు. ఎక్కడున్నాడు ఇప్పుడు? కొబ్బరి చెప్పులు ఏరుకున్నాడు, కొబ్బరి చెప్పులు ఏరుకుంటున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సనాతన ధర్మం ఇంకొక 10-20 సంవత్సరాలు నిర్విరామంగా అలాగే కొనసాగుతుంది. పాస్టర్ ప్రవీణ్ హత్య వెనక కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం చేయించిందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అంత అవసరం ఏంటి? మతాన్ని అడ్డుపెట్టుకొని ఏ రాజకీయ నాయకుడు ఎదగలేడు. దానికి పర్యవసానం జగన్మోహన్ రెడ్డి. అతను ఏంటంటే నేను హిందూ ధర్మాన్ని తీసుకున్నాను, అతను ఎట్లా అంటే కొబ్బరికాయ కొట్టడానికి కూడా అతనికి వంగలేకుండా అతనికి ఎదురిచ్చి కొట్టే పరిస్థితి. దాదాపు అతను తాడేపల్లి ప్యాలెస్ లో కళ్యాణం చేయించుకున్నాడు. వాళ్ళ మిస్సెస్ అయిన భారతి గారు ప్రసాదం ఇస్తే కనీసం తీసుకోకుండా టిష్యూ పేపర్లో మూట కట్టేసి పక్కన వేసిన వాళ్ళ చరిత్ర అది. అందుకే 11 గెలిపారు, మాకు 168 వచ్చినాయి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సనాతన ధర్మం కలుపుకొని మేము వెళ్తాం. ఇది ఇలాగే వర్తిస్తుంది. సిబిఎన్ గారి దృష్టిలో ఆధ్వర్యంలో మేము 30 ఏళ్ళు కొనసాగుతాం. మత రాజకీయాలని బాగా పెంచిపోసేటువంటి క్రమం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ మధ్యకాలంలో తిరుపతిలో గోవులు చనిపోయాయని చెప్పి, లేదైతే వక్ఫ్ బోర్డు పేరుతో ముస్లింలని దెబ్బతీస్తుందని చెప్పి ఈ విధంగా అనేక రకాలైనటువంటి మత చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా తిరుపతిలో గోవులు చనిపోయాయి, దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి, కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదని మాట్లాడతాను. దీన్ని ఎలా చూడొచ్చు? ఈ రోజు గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూశారు, సంవత్సరంలో ఈయన పరిపాలన చూశారు. ఈయన వచ్చిన కాడి నుంచి హిందూ ధర్మం అనేది ఒక సస్యంగా ఉంది. అది అందరికి కాపాడే విషయమే. ఈ మత ప్రచారం అనేది అన్ని సాట్ల పాస్టర్లు వచ్చిపోతారు, పంతులు వచ్చిపోతారు, భక్తులు వచ్చిపోతారు. ఈ అన్ని కులాలతో పాటుగా అనేక కులాలను తెచ్చి రెచ్చగొట్టి, ఏంటి ఎక్కడ ఎమ్మెల్యే ఉంటే అక్కడ రెచ్చగొట్టి, ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే ఇలా రెచ్చగొట్టి, ఈ మత పరిచయం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండదు. అసలు 5 ఏళ్ల చరిత్రలో ఆయన ఏమన్నా ఒక దేవాలయంకి వెళ్ళి కానీ ఏదన్నా కానీ మంచి కార్యక్రమం చేశాడా? ఏం చేయలేదు. అందరూ తెలిసింది, ప్రజలు తెలిసింది. ఎవరైనా తిరుపతికి వెళ్ళాలి అంటే అదొక దర్శనం లాగా, అదొక భాగ్యం లాగా భావిస్తారు. తిరుపతి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు వెళ్దామని చూస్తూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో అదే తిరుపతిని తీసుకొచ్చి తాడేపల్లిలో సెట్టింగ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హిందుత్వం గురించి మాట్లాడచ్చు. ఎట్లా మాట్లాడు? అదే చదువుతుల్లా మత సమాజ మార్గంలో ఆయన నెంబర్ 1. ఆయన మామూలుగా దుర్మార్గ పాలనలో అది తిరుపతి దేవస్థానం ఉంది, ఎంత పవిత్రమైంది. భారతదేశం మన వరల్డ్ లోనే మన తిరుపతి ఎంతో పవిత్రమైంది. ఆ పవిత్రమైన ఆయన ఎంతో ఇది చేశాడు, ఆయన చాలా చేశాడు. ఆయన అయినా కానీ ఏమన్నా అన్నారా? అట్టానే ఏమి లేదు. భగవంతుడు నిర్ణయిస్తారు వాళ్ళకి. ఈ పరిపాలన మళ్ళీ 5 సంవత్సరాలు కాదు, మళ్ళా 15 ఏళ్ళు 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలించాలి. ప్రజలందరూ బాగుండాలి, అంత మనసు మనతో బాగుండాలని కోరుకుంటూ మనసు జై చంద్రబాబు. ఏమంటే 10 నెలలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం పైన బురదలే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో తిరుపతిలో గోవులు చనిపోయాయని చెప్పి, లేదంటే పాస్టర్ ప్రవీణ్ హత్య వెనక కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి అనేక రకాలైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా దీన్ని ఎలా చూడొచ్చు? అక్కడ పరిస్థితి జరిగింది వేరు, వీళ్ళు చెప్పే విధానం వేరనమాట. ఎప్పుడు కూడా గోవులు చనిపోయిన వాస్తవంగా వాళ్ళు చెప్పిన మాట నిజమే, కానీ అది యథార్థంగా చాలా 100 గోవులు చనిపోలేదు, చాలా వేరే చాలా తక్కువగానే ఉండే. అయితే దాంట్లో యథార్థం జరిగిన సంఘటనలు వేరే ఉండే. అదన్నీ మనం తెలుసుకోవాలంటే దానికి సూక్ష్మ లోపాలకు వెళ్తే కానీ దాన్ని వివరించవచ్చు. అంతేగాని దాని ముందే మనం ఏం మాట్లాడినా కూడా అర్థం కదా, తెలియదు అనమాట. అది విషయం. దీనిపైన చర్చలకు రావాలి అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ లేదంటే ఇటు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు గారు మాట్లాడుతున్న క్రమంలో చర్చలకు రాకుండా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు, రోడ్డు పైన మమ్మల్ని దిగ్బంధం చేశారని చెప్పి రోడ్డు పైన పడుకొని రోజాతో కానివ్వండి లేదంటే ఆ పార్టీ కార్యకర్తలతో రోడ్డు పైన కొంత స్టంట్ చేసిందని మనం చూసాం కదా. దీన్ని ఎలా చూస్తారు? అది అనివార్య కారణాల వల్ల వాళ్ళు కొంచెం రకరకాలుగా చెబుతున్నారు. అది ఏదైనా కానీ మనం పరిగణలో తీసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. అక్కడ జరిగిన వాస్తవాలకి వీళ్ళు వేరే బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు అంతే. కుటుంబ ప్రభుత్వం పైన వేరే దారిలేమి లేక కేవలం మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. తిరుపతిలో 100 గోవులను చంపేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.
పాస్టర్ ప్రవీణ్ని చంపేశారు, వక్ఫ్ బోర్డుతో ముస్లింలను అణచివేస్తున్నారు అని చెప్పి అనేక రకాలైనటువంటి మతపరమైనటువంటి చిచ్చులు ఆంధ్ర రాష్ట్రంలో మతపరమైనటువంటి రాజకీయాలని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు? చేతులు కాలాక ఆకులు ముట్టుకోవటం అన్నట్టు ఏదో ఒక రకంగా దీని మీద బురద జల్లాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళందరూ కలిసి చేసే కుట్ర అనమాట. 100 గోవులు చనిపోతే, అసలు 1-2 చనిపోతే తెలియదు కానీ 100 గోవులు చనిపోతే తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ రోజు మీడియా ఇంత ఇదిగా పబ్లిక్ లో కానీ అవేర్నెస్ ఉండి ప్రతి చిన్న విషయము మారుమూల గ్రామాల్లో జరిగే విషయాలు కూడా బయటకు చూపిస్తున్న తరుణంలో 100 గోవులు ఎక్కడ చచ్చిపోయినాయని నేను అడుగుతున్నాను. ఈ రోజు కరుణాకర్ రెడ్డి ఎక్కడున్నావు నువ్వు? 100 గోవులు చనిపోతే నువ్వేం చేసావు? ఆ రోజు మీడియానంతా తీసుకెళ్ళి నువ్వు అప్పుడే పబ్లిక్ మీటింగ్ పెట్టాల్సే వాడివి కదా. కానీ నువ్వు ఏ రోజు కూడా ఎక్కడెక్కడియో పాత ఫోటోలు తీసుకొచ్చి ఒక 2-3 గోవుల్ని చూపించి చనిపోయినాయి అని, అవి పడుకున్నాయో చనిపోయినాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ వీడియోస్ రిలీజ్ చేసి చనిపోయినాయని చెప్తావు. ఎందుకంటే నీకు కావాలని మత విద్వేషం రేపెట్టడానికి, కూటమి ప్రభుత్వం మీద విషం చల్లటానికే నువ్వు ఈ కార్యక్రమం చేసావు. ఇందులో అల్లరిపాలైంది ఎవరు? ఒకవేళ అందరూ కూటమి వైపు చూపిస్తే నువ్వు 4 ఏళ్లు మీకు తెలుగు వైఎస్ఆర్సీపీ ప్లస్ మినీ ఏపీ చూపించే. ఒకవేళ కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ నిజమైతే తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా 13 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ అక్కడ బహిరంగ చర్చకు సిద్ధమైనప్పుడు ఎలాంటి పోలీస్ యంత్రాంగం లేని పక్షంలో నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నన్ను నిర్బంధించారు, నన్ను రానివ్వట్లేదు అని చెప్పి కరుణాకర్ రెడ్డి, మేము అడిగే వాటికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు, వాళ్ళు భయపడ్డారు మాకు అని చెప్పి మాజీ మంత్రి రోజా ఇలా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడదు? ఇప్పుడు ఒక రోజా గానీ ఒక కరుణాకర్ రెడ్డి గానీ అక్కడ ఎంపీ, లోకల్ ఎంపీ గారు ఆ రోజు నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఆయన చేసిన యాక్షన్ కి. వెళ్ళి మొత్తం చుట్టూ జనాలు అంతమంది ఉంటే ఒక్కడే వెళ్ళి అక్కడ మరి వెళ్ళేవాడివి మీ ఎమ్మెల్యేని, అదే కరుణాకర్ రెడ్డి గారిని అట్లాగే రోజాని ఎమ్మడి పెట్టుకుని ఎందుకు తీసుకెళ్ళా? రోజా అండ్ ఎంపీ గారు ఇద్దరు వెళ్ళారు. రోజా అక్కడ సిచ్యువేషన్ చూసి జనాలందరం చూసి పారిపోయి వెనక్కి వచ్చేసింది. వచ్చి కరుణాకర్ రెడ్డి పక్కన కూర్చొని ఏదో సింపతి చూపించడానికి నాటకాలు ఆడారు. కానీ పాపం ఎంపీ గారు ఇరుక్కుపోయారు అందరి మధ్య, సమాధానం చెప్పలేరు, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోలేరు. ఇక్కడ నిజాలు కనిపిస్తుంటే కళ్ళకి దాన్ని చూసి ఏమీ మాట్లాడిన పరిస్థితిలో అక్కడ తప్పించుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఎక్కడి నుంచో ఆయన వచ్చి నడుచుకుంటూ వచ్చారు హ్యాపీగా, కానీ నన్ను తరుముకుంటూ వచ్చారు, నేను గోడ దూకొచ్చాను అంటే గోడలు దూకటం వైసీపీ వాళ్ళకి అలవాట, మీకు అలవాట? ఎంపీ గారు గోడలు దూకే అలవాటు మీకు ఉందేమో కానీ నిజాయితీగా నిలబడినవాడు ఎవడు గోడ దూకుడు రొమ్ము చూపించి దమ్ముగా నిలబడతాడు. మీరు ముందు అది తెలుసుకోవాలి. అసలు హిందుత్వం గురించి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అండ్ బ్యాచ్ ఏదైతే ఎంపీ గారో లేదంటే రోజానో లేదంటే కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రథం దగ్ధమైనప్పుడు మాట్లాడలేదు, శ్రీరాములు వారి తలపగలు కొట్టినప్పుడు మాట్లాడలేదు, విజయవాడలో వెండి విగ్రహాలు చోరీ జరిగినప్పుడు మాట్లాడలేదు. అప్పుడు ఎప్పుడు కూడా కనబడని హిందుత్వం లేదంటే ఈ సనాతన ధర్మం ఒక్కసారిగా ఎందుకు కనిపించింది వీళ్ళకి? అంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు లేరు. అవహేళన చేస్తే తప్ప మనం చేయలేము అని ఉన్నారు. ఇప్పుడు ఒక రెడ్డి కులంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ పేరు కదా, రెడ్డి కులంలో పుట్టిన నీకు హిందూ ధర్మం మీద ఎలాంటి సంస్కారం సంస్కృతి మీద ఎలాంటి అవగాహన లేదు, పట్టింపు లేదు. నువ్వు ఆల్రెడీ మతం మారావు. మతం మారినోడికి సనాతన ధర్మం మీద ఏముంటుంది? నీకు సనాతన ధర్మాంతో సంబంధం ఏంటి? నువ్వు క్రిస్టియానిటీ తీసుకున్నప్పుడు ఆ మతంలోనే నువ్వు ఉండాలి, ఆ మతానికి సంబంధించిన పరిస్థితుల్లో కానీ అది చెయ్యాలి. నువ్వు మాట్లాడితే అక్కడ రావులు చచ్చిపోయినాయి, ఇక్కడ ఈపోయినాయి, అక్కడ అయిపోయినాయి అన్నాడు. కానీ నీ గవర్నమెంట్లో దుర్గాగుడిలో పోవటమే కానీ, రథం తగలబెడటమే కానీ ఇలాంటి పిచ్చి పనులు కూడా చాలా చేశారు. నువ్వు ఎలాంటి వాళ్ళని పెట్టావు, అక్కడ అవినీతి అరాచకం రాజ్యం వెళ్ళింది. ఇప్పటికీ కూడా ప్రక్షాళన చేయడానికి చాలా శ్రమిస్తుంది ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం. 10 నెలలు అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 10 నెలల కూటమి ప్రభుత్వం పైన బురజల్లాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నేతలు కానీ కొన్ని మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తిరుపతిలో జరిగినటువంటి అంశాన్ని చూపిస్తూ అక్కడ 100 గోవులు చనిపోయాయి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిందలేసినటువంటి పరిస్థితి చూసాం. మొన్న పాస్టర్ ప్రవీణ్ చనిపోయినటువంటి అంశానికి సంబంధించి కూడా పాస్టర్ ప్రవీణ్ హత్య మరణం వెనక కూటమి ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి గోవులు ఉట్టి బాలండి? గోవులు అని 100 గోవులు చచ్చిపోయిన వాళ్ళు చూపించారా లెక్క? 2 చచ్చిపోతే 10 అంటారు, 100 చచ్చిపోయిన కాడ 2 అన్నారు. అట్లాగే జరుగుతూ ఉంటాయి. ఏం కాదు, అంతా ఇవన్నీ బురద చల్లడానికి కార్యక్రమం తప్ప ప్రభుత్వం మీద లేనిపోయిన తప్పుడు ప్రచారం చేయడం కొరకే జరిగేది. ఏది జరగదు. తెలుగుదేశం ప్రభుత్వం ముందు ఇవన్నీ ఆగు. వాస్తవానికి చెప్పాలంటే నేను ఈ పార్టీ తరపున మనిషిని కూడా కాదు, నేనే దైవ కార్యక్రమాలు చేసిన స్వామిని. అవి మంచి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు. మీరు పూజలు చేసుకుంటానని చెప్పారు కాబట్టి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూస్తే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రథం దగ్ధమైనటువంటి పరిస్థితులు చూసాం, శ్రీరాములు వారి తలలు పగలు కొట్టినటువంటి పరిస్థితులు చూసాం, ఇక్కడే విజయవాడలో అమ్మవారి గుడిలో వెండి విగ్రహాల చోరీలు మనం చూసాం. ఇక్కడెక్కడా కూడా మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఈరోజు మేము హిందుత్వానికి అండగా ఉంటాం, హిందుత్వానికి కూటమి
ఆ రోజు విగ్రహాలు చోరీలు ఏమయ్యారు, రథదగ్నం జరిగిన రోజు ఏమయ్యారు, రథమేమో కరెంట్ షాక్ వాళ్ళు తగలబడిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో తగలబడిపోయిన కరెంట్ షాకు ఈ రథానికి వచ్చింది. ఆ రథం ఎక్కడ ఉండిద్ది అనేది నా కళ్ళతో నేను చాలాసార్లు చూశాను. ఆ రథం కింద కనీసం చెత్త కూడా ఉండదు కరెంట్ షాక్ అయితే తగలటానికి. కావాలని తగలబెట్టింది, రథం తగలబెట్టి హిందువుల మీద మాఫియా చేశారు తప్ప వేరే ఏం కాదు. అట్లాగే ఈ మతాలు అనేది మత కలహాలను చేయటం కొరకు వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఇలా చూపిస్తారు తప్ప ఏరే కాదు. సరైన చైర్మన్కి టీటీడీ బోర్డుకి చైర్మన్గా చేసేటువంటి నైతిక అర్హత భూమన కరుణాకర్ రెడ్డి ఓన్లీ హిందువుకే ఉంది. ఆయన భువన కరుణాకర్ రెడ్డి ఏ మతస్థుడు ఒకసారి చెప్పమని బయట దేవుళ్ళే లేరు అని చెప్పేటువంటి నాస్తిక సంఘంలో పనిచేసిన ఆయన ఒక క్రిస్టియన్ సంఘానికి అధిపతిగా ఉన్న అతను ఇవాళ మరి టీటీడీ చైర్మన్ గా కూర్చోబెట్టారు. ఎలా ఇచ్చారంటారు పదవి జగన్ ఇచ్చారంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు మంచి చెడు ఉన్న వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటారు తప్ప ఏరేవాడికి మంచితనానికి ఎవరు కాబట్టి ఇవన్నీ సహజం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మరి ఎక్కడ ఏది నిర్ణయం లేకుండా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ప్రత్యేకంగా చూసే ఇస్తున్నాడుగా. హిందూ ధర్మాన్ని హిందువులే కాపాడతారు. సార్ 10 నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ బురదజల్లే క్రమంలో భాగంగా అన్ని మతాలను ఉపయోగించుకొని మతపరమైనటువంటి రాజకీయాలకి తెరలేపినటువంటి పరిస్థితులు చూసాం. మొన్న తిరుపతిలో 100 గోవులు చనిపోయాయని చెప్పి ఒక నింద తెలుగుదేశం పార్టీ పైన ప్రధాన కూటమి ప్రభుత్వం పైన వేసినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ హత్య వెనుక కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి చేసినటువంటి నిందలు చూసాం కదా. మెయిన్గా తిరుపతిలో జరిగినటువంటి ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? 100 గోవులు చనిపోయాయని వచ్చినటువంటి వార్త పైన మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు రాష్ట్రం బస్టు పట్టిపోయి అనేకమైన బస్టు రాజకీయాలతోటి, దరిద్రపు రాజకీయాలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా వెనక్కనెట్టి తన పబ్బం గడుపుకొని సారా అని అదని ఇదని ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో ఒక్కొక్కటి సరి చేసుకుంటా ముందుకు సాగిపోతున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఏదో వంక అబద్ధం లేనిదే అతను నిలబడలేడు. నిజం చెప్పడు. నిజం చెబితే అతను తల 1000 ఒక్కలవుద్దని ఒక శాపం ఒకటి ఉంది. కాబట్టి ఆయన ఎప్పుడు నిజం చెప్పడు, అబద్ధంతోనే పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. అయితే మెయిన్గా సార్ హిందూ దేవాలయాలకి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు గత 5 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రథం దగ్ధమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. విజయవాడలో దేవాలయంలో జరిగినటువంటి చోరీలు మనం చూసాం, విగ్రహ ధ్వంసాలు మనం చూసాం. అదేవిధంగా శ్రీరాముల వారి తల పగలగొట్టినటువంటి పరిస్థితులు చూసాం. ఆంజనేయ స్వామి యొక్క ముక్కు పగలగొట్టినటువంటి పరిస్థితులు ఇన్ని జరిగినప్పుడు ఎక్కడా కూడా మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు హిందుత్వానికి మేము అండగా ఉంటామంటే నమ్మే పరిస్థితి. ఆ రోజు దేవాలయాల్లో జరుగుతున్న ఆ కృత్యాలని ఒక్క నాయకుడు కూడా ఖండించలేదు. వేరే వాళ్ళు ఖండించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం, హింసించటం అలా చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని కూడా నోరు మెదపకుండా చేసిన ఆ ప్రబుద్ధులు ఈరోజు అదంట ఇదంట అక్కడ గోవులు చనిపోయి ఇక్కడ దేవుడి మీద చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళని చేస్తున్నారని ఒక బోటకపు మాటలతోటి పబ్బం గడుపుకుంటున్నారు. 10 నెలల కూటమి ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, లేదంటే జనాల్లో మత రాజకీయాలను పెంచిపోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గత కొంతకాలంగా. తిరుపతిలో గోవులు చనిపోయాయి, చంద్రబాబు వైఫల్యం, ఏదైతే ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఈ మధ్యకాలంలో పాస్టర్ ప్రవీణ్ హత్య వెనక కూడా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి విధంగా మత రాజకీయాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఏంటి అసలు ఏదైతే తిరుపతిలో గోవులు చనిపోయాయని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, రోజా కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మాట్లాడే మాటలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడి అభివృద్ధి పదంలో పయనించేటప్పుడు దాన్ని ఏ విధంగా చెడగొట్టాలన్న ఉద్దేశంతో మత ఘర్షణలు రెచ్చగొడతాం అనేది ఎవరు కూడా క్షమించడానికి నేరం అవుద్ది. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిర్ద్వందంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీనివల్ల సాధించేది ఏమి లేకపోయినా అభివృద్ధి అనేది పట్టాలకెక్కిన అభివృద్ధి అనేది కుంటు పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు విఘ్నతను ప్రదర్శించి ఇటువంటి వాటిని మత ఘర్షణలు రెచ్చగొట్టినా కూడా ప్రజలు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. దానికి కారణం ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలందరూ ఇదివరకు మళ్ళీ కాదు, ప్రజలందరూ కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు. అది అంత సులభంగా జనాల్లోకి ఎక్కుద్దని మాత్రం నేను అనుకోవట్లా. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల కాలం పూర్తవుతుంది కదా. ఈ 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పైన బురదజల్లే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మత రాజకీయాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు మనం చూసాం. తిరుపతిలో గోవులు చనిపోయాయి, పాస్టర్ ప్రవీణ్ కూటమి ప్రభుత్వం చంపింది, వక్ఫ్ బోర్డుకి కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని చెప్పి విధంగా అనేక రకాలైనటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు తిరుపతిలో జరిగినటువంటి అంశం ఏదైతే 100 గోవులు చనిపోయాయని చెప్పి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ బోటకప్పు మాటలు. వాళ్ళు ఏదంటే పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద ఎప్పటికీ బురద జల్లే కార్యక్రమంలోనే వాళ్ళు మాట్లాడతారు తప్ప రెండో ఆలోచన వాళ్ళకి లేదు. గవర్నమెంట్ కూటమి
ప్రభుత్వంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ప్రజల పక్షాన నుండి పోరాడుతుంది తప్ప ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలను ఎప్పుడు వాటి మీద ఎప్పుడు చర్య తీసుకుంటాను. సాధారణంగా తీసుకుంటే 2019 నుంచి 2024 వరకు రథం దగ్ధం అయితే మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. రాముల వారి విగ్రహాన్ని తలపగల కొడితే మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో చోరీలు జరిగితే మాట్లాడినటువంటి పరిస్థితులు ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కోకొరలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు హిందుత్వాన్ని కాపాడుతాం, హిందుత్వాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, గోవులను చంపేస్తున్నారని చెప్పి మాట్లాడితే ఎలా కరెక్టేనా? అదంతా బూటకపు మాటలు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే మాటలే తప్ప రెండో లేదు. వాళ్ళు ఏ విధంగా అయినా సరే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఆ వెర్షన్లోనే మాట్లాడతారు తప్ప రెండో మాట మాట్లాడతారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత హిందుత్వానికి నష్టం చేకూరుతా ఉంది, తిరుపతిలో గోవులు చనిపోతే పట్టించుకోవట్లేదు, హిందుత్వాన్ని నష్టపరుస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడొచ్చు? అది పబ్లిక్ సంషేర్గా మీరు చూసిందేదో చెప్పండి, ఇక్కడ జరగంది జరిగినట్టుగా చెప్తున్నారు, అది నిజం కాదు, మరి మీరు వచ్చి నిరూపించండి అని సంషేర్గా సవాల్ ఇస్తే ఏదో రోడ్డు మీద అడ్డంగా పడుకొని చేయకూడని పనులు చేశారు. అంటే గుడ్డ కాల్చి నెత్తిరేయటమే తప్ప ఇంకోటి కాదనేది నిరూపించబడింది. అంటే అసలు ఈ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే 100 గోవులు చనిపోయాయి తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన కనీసం మాట్లాడట్లేదు, దీనిపైన చర్చ జరగట్లేదు, దీనిపైన ఒక నివేదిక ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా 100 గోవులు చనిపోయాయి. వాస్తవానికి ఎవరైనా పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. రియల్గా ఏదన్నా చనిపోయి ఉంటే దానికి సరి అయిన దృక్పథంతో సరి అయిన భావంతో ముందుకెళ్ళాలి తప్ప దాన్ని విమర్శనాత్మకంగాను అది ఇంకో రకంగాను జరగంది జరిగినట్టుగాను తీసుకెళ్లే విధానము ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శ చేయటమే పెట్టుకుంది గత ప్రభుత్వం. అంటే ఈ అంశం పైన భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే మేము చర్చలకు వస్తా ఉంటే పోలీసులు మమ్మల్ని ఆపారు, హౌస్ అరెస్టులు చేశారు, దిగ్బంధం చేశారు, దాదాపుగా కొన్ని 100 మంది కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని ఆపేశారని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చాం. కానీ ఎస్పీ మాట్లాడుతూ కనీసం మేము హౌస్ అరెస్ట్ చేయలేదు, ఆయనకు ఒక్కడికి పర్మిషన్ ఇచ్చాం, కావాలని ఇదంతా చేశాడని చెప్పి మాట్లాడతారు. ఎందుకు అంత అవసరం అండి కరుణాకర్ రెడ్డి? రాజకీయ లబ్ధండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్ చేశాడు, చేసినప్పుడు ఈ ప్రజెంట్ ప్రభుత్వానికి బురద చల్లాలి. ఆయనకి ఏం చెప్పారంటే ఆయన పరివారం సెక్యూరిటీ కావచ్చు, పిఏలు కావచ్చు అంతవరకు రమ్మన్నారు. కార్యకర్తలతోనూ పార్టీ సంబంధించిన వాళ్ళని అందరినీ కూడగట్టుకొని రాని అవసరం లేదు, ఇంతవరకు రమ్మనమన్నారు. వాళ్ళు ఏం చేశారు, రోడ్డు మీద అడ్డంగా పడుకొని మమ్మల్ని ఎస్పీ రానిలేదు, లేకపోతే పర్మిషన్ ఇవ్వలేదు, అడ్డగోలు మాటలు మాట్లాడారు. అంటే ఇదే అంశం పైన ఏదైతే కరుణాకర్ రెడ్డి రోడ్డు మీద పడుకున్నప్పుడు మాజీ మంత్రి రోజా కూడా మాట్లాడుతూ మేము వస్తే మాట్లాడడానికి భయపడి మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పి మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ఉంది. రోజా గారు వాక్ చాతుర్యం ఉంది, ఎటు తిప్పాలంటే అటు తిప్పగలదు. ఇంత జరుగుతున్నా మనము పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా నడుచుకోవాలన్న అభిప్రాయం ఆమె దగ్గర వస్తే బాగుంటుందని మంగళాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి సాక్షిగా వారిని విన్నవించుకుంటున్నా. రోజా గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మత రాజకీయాలని అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చూస్తాం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రవీణ్ హత్య వెనక కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి అనేక రకాలైనటువంటి ఆరోపణలు, అనేక రకాలైనటువంటి నిందలు చూస్తా ఉన్నాం. వాస్తవానికి బురద జల్లటమే తప్ప పరిజ్ఞానంతో ఉన్న వాస్తవాన్ని బేస్ చేసుకొని మాట్లాడే విధానం గత ప్రభుత్వానికి తక్కువ ఉందని భావన.